చంద్రబాబు బర్త్డేనా చాలా సెలబ్రేషన్ బాగా చేసినాం అన్న. అతను ఇప్పుడు 70 వసంతాలు 76 సంవత్సరాలు పడ్డాడన్న. ఆ నుంచి మనం 76 సంవత్సరాలు కేక్ కట్ చేసినాం. సెలబ్రేషన్ మాత్రం బాగా చేసినాం అన్న. అన్ని తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి సెలబ్రేషన్ బాగా చేసినాం అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే గొప్ప విజన్ మనిషి అన్న. ఆయన దూరదృష్టి. అతను ఇంతకుముందు యూనిట్ ప్రింట్ కూడా పెట్టిన కూడా బాగా చేసిన జాతీయ రాజకీయాల చక్కెర చూపి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కేసీఆర్ తిప్పాలనుకుంటూ లాస్ట్ కొత్తగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టి జాతీయ రాజకీయ పోయిండు. అది కారు బోల్తా పడదన్న. నేషనల్ మీడియా చెప్పింది జాతీయ రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు తర్వాత కానీ ఎవరు తిప్పలేదని చెప్పారన్న. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు మే 28 తారీఖు తర్వాత మహానాడు తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా మనకు ఎమ్మెల్యే చాలా మంది కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉందన్న. ఇప్పుడు ఆ లోపు కూడా మనకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కూడా ఎన్నుకుంటారు. పార్టీ బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాల పోటీ చేస్తారన్న. మళ్ళీ చాలా మంది కూడా కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి కూడా మళ్ళీ టీడీపీ రావాలని చాలా మంది అంటారు. నా బాబు వస్తేనే మనకు జాబ్ వస్తుంది, ఐటీ సిటీ డెవలప్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, పోతే మనకు గాంధీ హాస్పిటల్ కానీ, పార్కులు కానీ మొత్తం రోడ్డు డెవలప్ బాగా చేసిన. ఇంతకుముందు నేను మూవీలో పనిచేస్తాను. ఒకసారి నేను జైలర్ షూటింగ్ పోయేస్తుంటే ఆ రోజు మన రజనీకాంత్ గారు చెప్పారు, సార్ ఏమనంటే ఏంది సింగపూరా లేకపోతే ఇది హైదరాబాద్ అని మా ప్రత్యక్షంగా చెప్పాడు. ఇంత డెవలప్ చేసిండు మన మిత్రుడని ప్రత్యక్షంగా మాత్రం మనకు అతను రజనీకాంత్ చెప్పారన్న. చాలా మంది మహానుభావులు చెప్తారు. మొత్తం బాబు తర్వాత ఒకసారి మన అక్కడ కూడా ఐటీ మీటింగ్ జరిగింది. మీడియా బయట పారిశ్రామికవేత్తలు అడిగారు కేటీఆర్ని ఎవరు అభివృద్ధి చేసినట్టే మనకు లాస్ట్ సొంతం ఆయన మాటలతో చెప్పాడు బాబు గారే డెవలప్ చేసిండు అని. ఐటీ సిటీ తక్కువ చెప్తారన్న. బాబే డెవలప్ చేసిండు. బాబు అంటే మనం మళ్ళీ ఎటు తెలంగాణలో ఎంత అభివృద్ధి చేసిండో ఆంధ్ర కూడా బాగా 100% బాబు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాంటం వచ్చింది, భోగాపురం ఎయిర్పోర్ట్ చేసిండు. మన కంపెనీలు ఇప్పుడు మన ఎయిర్లైన్స్ అనే కంపెనీ వస్తుంది. మన తర్వాత ఫోన్లో రిపేర్ వస్తారు. చాలా మంది ఉపాధి కల్పిస్తున్నాడు బాబు. అన్న క్యాంటీన్ కూడా మొత్తం అన్ని వర్గాలు అన్న క్యాంటీన్ బాగా చేసిన. చంద్రబాబు మళ్ళీ కూడా మళ్ళీ ఫ్యూచర్లు కూడా బాబు గారు కూడా ప్రధానమంత్రి అవకాశాలు ఉన్నాయి. అదే తెలంగాణ ఇస్తారన్న. తెలంగాణ కూడా మీకు డెవలప్ చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు మే తర్వాత కూడా బాబు గారు కూడా తెలంగాణ కూడా ఫోకస్ పెట్టేసి ఏం కావాలో అని డెవలప్ చేసుకోవడం కూడా అతను ఇస్తారన్న. త్వరలో కూడా ఇస్తే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళకి ఏం చెప్తారు? అక్కడ ఇచ్చిన ప్రభుత్వం అక్కడ లేదు కన్నా. అక్కడ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ఇచ్చేసారన్న. ఇక ప్రభుత్వం మనకు కొద్దిగా లేదు కాబట్టి బాబు ఆగారు. ఇప్పుడు బాబు మళ్ళీ మా పార్టీ అధ్యక్షుడు ఎన్నుకొని మన బండ్లగడేసి కూడా చెప్పారన్న. బాబు కోసం 520 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్న బండ్లగణేష్ గారు బాబు గారి గురించి. అంత ప్రత్యక్ష బాబు గారి గురించి బండ్లగడేసి చెప్పండి. మనం పాదయాత్ర చేసుకుంటా అలాంటి మనిషి విజన్ మనిషి ఈ దేశంలో ఎవరు లేరన్న. గణేష్ గారు కాంగ్రెస్ ఉంటే మరి ఇప్పుడు టీడీపీ వస్తే టీడీపీలోకి వస్తారా? 100% వస్తారన్న. 100% మనం 100% మనం బలంగా టీడీపీ వస్తున్నా. మే తర్వాత అందరూ వస్తున్నారన్న. చాలా మంది చెప్పింది మల్లారెడ్డి కానీ చాలా మంది కూడా వచ్చే అవకాశం బాబుని కలిసారు మొన్న. వచ్చారండి మల్లారెడ్డి గారి తర్వాత మళ్ళీ అరిపూడి గాంధీ గారి చాలా మంది టచ్ లో ఉన్నారన్న. 100% వాళ్ళ బాబు గారిని కలిశారు. తర్వాత మన అధ్యక్షుడు తిగల కృష్ణారెడ్డి గారు, బాబు మోహన్ గారు చాలా మంది వస్తారన్న. మనం మే 20 తర్వాత మనకు బాబు గారు బాగా దృష్టి పెడతారు. తెలంగాణలో ఫోకస్ పెడతాడు. 100% కూడా 100% అన్న. 2020 కూడా అధికారం మాత్రం టీడీపీ అన్న. తెలంగాణ వస్తారా లేకపోతే ఇండివిజువల్ వస్తారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్డీఏ కూటమిలో వస్తారన్న. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ మొత్తం 3 కలిపి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేస్తారన్న ఇక్కడ తెలంగాణలో. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ 29 ఎలక్షన్ కూడా మొత్తం 3 కలిపి తెలంగాణలో మళ్ళీ టీడీపీ ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తారన్న ఇక్కడ తెలంగాణ కూడా.